హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటా కర్రీ అన్నంలోకి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీలో మనం ఎలాంటి మసాలాలు వేయము, చాలా త్వరగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కొంచెం ఆయిల్ ఉంటేనే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1 కిలో టమాటాలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు టమాటాలను కలుపుకోవాలి. ఈ టమాటా కర్రీ మనకు అన్నంలోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఈ కర్రీలో మనం ఎటువంటి మసాలాలు వాడము. ఈ విధంగా సింపుల్గా చేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా మగ్గి వాటర్ అంతా ఇలా బయటకు వచ్చినప్పుడు మూత లేకుండా టమాటాలోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. కంటిన్యూగా కలపాల్సిన అవసరం లేదు, మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది. టమాటాలోని వాటర్ అంతా ఎగిరిపోయి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కూరల్లో వేసుకునే కారం వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీలోకి పచ్చికారం బాగుండదు, సాంబార్ కారం అయితేనే బాగుంటుంది. కారం వేసుకున్న తర్వాత టమాటాను ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మనకి టమాటాలోని ఆయిల్ అంతా ఈ విధంగా సైడ్స్కు వచ్చినప్పుడు టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. మనకి కర్రీలో ఆయిల్ అంతా కూడా ఇలా సైడ్స్కు వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా వస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. మనకి టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని టమాటా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.